పక్కనోడిని అనడం వల్ల నీకేమీ రాదు. ఓకే. ఫస్ట్ నీకంటూ ఒక లైఫ్ ఉంది. అమ్మా, నాన్న ఉంటారు. మన సాధారణమైన కుటుంబాలు పర్టిక్యులర్‌లీ మనలాంటి కుటుంబాలు ఏంటి మనం ఏం చూసుకోవాలి? అమ్మా, నాన్న హ్యాపీగా ఉన్నారా? వాళ్ళు హ్యాపీగా ఉండడం ఏంటి? నువ్వు డబ్బులు వాళ్ళకి సంపాదించి పెట్టడంతో కూడా వాళ్ళు హ్యాపీగా కాదు. నువ్వు అనేవాడు నీ ఎదుగుదల, నీ బిహేవియర్, సొసైటీలో నీకున్న రెస్పెక్ట్, ఒక మనిషిగా నువ్వున్న విలువ, ఇవన్నీ వాళ్ళకి ఇంకా గౌరవాన్ని పెంచుతాయి. ఫస్ట్ నువ్వు అది ఉండు. నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ చేయి. నీకంటూ ఒక లైఫ్ వస్తది. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటది. ఫస్ట్ నువ్వు దీన్ని సెక్యూర్ చేసుకో. నువ్వు బావుండు. నువ్వు సరదాగా అను. 10 మంది నన్ను నీ ఫ్రెండ్స్‌తో అంటాం జోక్‌లో నేననవా అని అందరం అంటాం. కానీ అదే పనిగా వేరే వాళ్ళ లైఫ్ మీద అనడం వల్ల నీకేమీ రాదు. ఇట్ విల్ ఇంపాక్ట్ యూ. ఓకే. నేనదే అంటున్నాను. ఇప్పుడు నేను ఎవరినైనా పొరపాటున ఏదన్నా ఒక మాట అనేస్తే కర్మ అది రియల్లీ ఇట్స్ దేర్. ఈజీ కాదు. ఈరోజు మనం ఏదైనా ఒక మాట ఒకరిని అనేయచ్చు. తిరిగి మనకొస్తది. బూమరాంగ్ ఇంక అంతే తిరుగుతది. ఎందుకు నా పాయింట్ ఏంటి అంటే అది ఎవరు నన్ననే కాదు నా హీరోస్ అందరి హీరోలకి అదే ఉంటది. హీరోనే కాదు.